ఇలా ప్రత్యేకంగా మహిళల గురించి నేను ప్రస్తావించదలుచుకున్నా. ఆనాడు వెలుగు కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పావులా వడ్డీ బారానా మేము చెల్లిస్తాము, చెల్లించండి చారానా, సకాలంలో చెల్లించండి, 50,000 కాదు, 1,00,000 కాదు, 5 లక్షలు కాదు, 20 లక్షల దాకా మీరు రుణాన్ని తీసుకోండి, దానికి సంబంధించిన వడ్డీ మేము చెల్లిస్తామని చెప్పి ఆనాడు పావులా వడ్డీ కార్యక్రమం, ఆనాడు బీమా పథకం, రకరకాల కార్యక్రమాలు తీసుకొచ్చి 2011లో వడ్డీ లేని రుణాలు ఎన్ని లక్షలు మీరు వడ్డీ రుణం తీసుకున్నా దానికి సంపూర్ణంగా వడ్డీ చెల్లించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ సోనియమ్మ. ఇదే మహిళలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదే వడ్డీ లేని రుణాలు 9.5 సంవత్సరాలు 114 మాసాలలో మీకు ఎన్నిసార్లు వడ్డీ లేని రుణాలు వచ్చినాయి? ఎన్నిసార్లు మీకు వడ్డీ చెల్లించింది ఆ సర్కార్? ఎప్పుడు కూడా సకాలంలో వడ్డీ చెల్లించలేదు, ఎప్పుడు వడ్డీ పైసల గురించి ప్రస్తావించలేదు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈనాడు మళ్ళీ తిరిగి వడ్డీ పైసలు సకాలంలో 18 మాసాలలో 2 సార్లు 3 సార్లు వడ్డీ పైసలు చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ది, రేవంత్ రెడ్డి గారిది. ఆనాడు బీమా పథకము లేదు, బీమా భద్రత లేదు, ఆమ్ ఆద్మీ బీమా లేదు, ఎలాంటి బీమా పథకం మహిళలకు సంబంధించి లేదు. కానీ మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత లోన్ బీమా, ప్రమాద బీమా, లోన్ బీమా ఎంత? 2 లక్షల రూపాయలు, ప్రమాద బీమా ఎంత? 10 లక్షల రూపాయలు. అంటే 9.5 సంవత్సరాలు ఎక్కడ కూడా బీమా ప్రస్తావన రాలేదు, వడ్డీ లేని రుణాల ప్రస్తావన రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే మహిళలకు గ్రామీణ ప్రాంతమే కానీ పట్టణ ప్రాంతమే కానీ ఆ వడ్డీ పైసలు చెల్లించడము, మిమ్మల్ని కాపాడుకోవడము, మీ భద్రత ప్రభుత్వ భద్రత, మీ ఆరోగ్య భద్రత ప్రభుత్వానిది, మిమ్మల్ని కాపాడుకోవాలనే ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నది.